హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీతో స్నేహం మీ కళ్యాణి. ఈరోజు స్వీట్ ఏంటంటే మడత కాజా అండి. ఈ గ్లాస్తో 3 గ్లాసుల పిండి తీసుకున్నాను, మైదా పిండి. దీంట్లో ఒక గ్లాసుడు నెయ్యి వేసుకున్నానండి. డాల్డా కూడా వేసుకోవచ్చు మీకు నెయ్యి లేనట్టయితే. కాకపోతే డాల్డా కన్నా వేడి ఆయిల్ కన్నా నెయ్యి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. చాలా మృదువుగా వస్తాయండి. బేకింగ్ సోడా వేసుకున్నాను. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకుంటే మార్కెట్లో కొన్న స్వీట్లానే ఉంటుంది. 1 అవర్ దీన్ని వెయిట్ చేయాలండి. మూత పెట్టుకోవాలి, లేదంటే తడి క్లాత్ అయినా దీన్ని కప్పివేయాలండి. చూసారా, నేను ఇక్కడ కార్న్ ఫ్లోర్ వేసాను. మీ దగ్గర లేకపోతే మైదా అయినా వేసుకోవచ్చు. ఎంత వీలైతే అంత పలచగా చేసుకోవాలండి. ఇది చాలా పలచగా చేసుకోవాలి, రోల్ చేస్తాం కదా. అందుకు కొంచెం నెయ్యి వేసి మొత్తం అద్దుకొని దానిపైన మైదా కానీ కార్న్ ఫ్లోర్ కానీ వేసి మొత్తం రుద్దుకోవాలండి. అప్పుడు పొరలు పొరలుగా వస్తుంది, అంటుకోకుండా ఉంటుంది. మార్కెట్లో స్వీట్లు కొనేసి ఈజీగా తినేయవచ్చండి. కానీ వాళ్ళు ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు కదా. ఇది మన ఇంటి దగ్గర మనం యూజ్ చేసే ఆయిల్ కాబట్టి కొంచెం కొంచెం నచ్చినప్పుడు ప్రిపేర్ చేసుకుంటే వేడివేడిగా తినచ్చు. చూడండి, లైట్గా అలాగా రోల్ చేయాలండి. సైడ్లు మొత్తం తీసేయాలి స్క్వేర్ టైప్లో. మీకు సైజు బట్టి సన్నంగా కట్ చేసుకోవాలండి వాటిని, లేయర్గా. చూసారా, ఇలాగా పీసులుగా తీసుకొని వాటిని లైట్గా ఫింగర్తో టచ్ చేయాలండి. మొత్తం అలానే పెట్టుకొని అప్పుడు అప్పడాల కర్రతో కొంచెం ఒత్తుకోవాలి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి మడత కాజాలు. మనం కట్ చేసే సైజు బట్టే అవి పెరుగుతాయి. మీకు పెద్ద సైజు కావాలంటే పెద్దవి, చిన్న సైజు కావాలంటే చిన్నవి. నేను మీడియం సైజు కట్ చేసుకున్నానండి. అప్పడాల కర్రతో లైట్గా ఒత్తుకుంటున్నాను చూడండి. ఇది పంచదార అండి. నేను ఈ గ్లాస్తో 3 గ్లాసుల పిండి వేశాను కదా. పంచదార 4 గ్లాసులు వేశానండి ఈక్వల్గా. కాకపోతే ఒకటి ఎక్స్ట్రా వేశాను. చూడండి, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇవన్నీ అందులో వేసి లైట్గా కొంతసేపు సిమ్లో పెట్టాలి. ఆ తర్వాత హైలో పెడితే బ్రౌన్ కలర్లో బాగా వేగుతాయండి. లోపల లేయర్కి వెళ్ళి కూడా బాగా వేగుతాయి. చూడండి, పాకం కూడా వస్తుంది. పాకం బాగా పొంగు వస్తుంది కదా. ఆ టైంలో కొంచెం నిమ్మకాయ ముక్క పిండాలండి. నిమ్మరసం పిండితే పాకం అనేది ముద్ర పాకంగా మారకుండా టైట్ అయిపోదండి. ఏగిన మడత కాజాలని అందులో వేయాలి. ఆ వేడికి పాకాన్ని మొత్తం కాజా మొత్తం లాక్కుంటుంది. చూడండి, నేను మళ్ళీ వేపుతున్నాను.
ఇప్పుడు సిమ్లో పెట్టుకొని కొంతసేపు వేయించి తర్వాత హైలో పెట్టాలండి. చూసారా బ్రౌన్ కలర్లో వచ్చాయి. ఇంకా పాకంలో వేసి మనం తీసిన తర్వాత కలర్ కూడా బాగా చేంజ్ అవుతుందండి. భలేగా ఉన్నాయి చూడండి, అలా అలా కలర్ మారుతున్నాయి. మార్కెట్లో కొన్నే స్వీట్ లానే ఉంటుంది టేస్ట్ కూడాను. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. లాస్ట్ ఫైనల్ పర్ఫెక్ట్ కాజా సూపర్ కదండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.